చివర కాష్టాలున్న చోట తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొగ్గానికి ఉన్న దారాన్ని దారం దారంగా పోగులేసి చీర చేసిన నేతన్న ఒంటి మీద బట్టలు లేకుండా రాంబాణం గుడ్డ బనీనేసుకొని ఒక చిన్న గుడ్డని ఒంటి మీద కట్టుకొని ఆ గుంటలో కూర్చొని కాళ్ళన్నీ ఒత్తుకుంటూ వారం రోజులు లేచిన చీరకు కూడా భార్య బిడ్డలకు అన్నం పెట్టలేకపోతే ఆ నూలు పోగుకే ఆత్మహత్య చేసుకున్న నేతన్నల జీవితాల కోసం కూడా భారత రాజ్యాంగ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. కానీ ఒకరు మాట్లాడితే, ఎగ్జాంపుల్ వీరేశం భార్య పాట పాడితే డ్రెస్ వేసుకుంటే ఆమె ఎమ్మెల్యే భార్య కదా, ఎందుకింత చిల్లరగా తిరుగుతుంది, ఎందుకింత మైకు పట్టుకుంటుంది అంటారు. నేను చిల్లరగా తిరిగినా అన్నది కాదు సమాజానికి బాధ. ఆయన ఒక దిక్కు ఈమెక దిక్కు, ఎందుకు సమాజం కోసం మాట్లాడతారన్నది వాళ్ళ బాధ. బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా ఒక మాదిగలకే అంటగట్టడానికి అంత పెద్ద కుట్ర ఉంది దాని వెనుకాల. అంటరాని తనమే నాలో మంటలు రేపింది, నా సిగ్గు తీసినొల్లా నేను ఒక్కును చేస్తానే. అంటరాని తనమే నాలో మంటలు రేపింది, నా సిగ్గు తీసినొల్లా నేను ఒక్కును చేస్తానే. నోరెత్తి చెల్లి కసుపుకి నిన్ను కళ్ళకు తల్లి, ముంగిటిలో నా ముగ్గులు వేస్తే ఆసిన కూడు పెట్టినారే నాకు దుఃఖమాగదాయే. నా సాగిస్తాలు కావాలి కొట్టి కంత పొగరా. అంటరాని తనమే నాలో మంటలు రేపింది, నా గుడ్డు తీసినోలా నేను ఒక్కుడు చేస్తానే. కొత్త బట్టలు కట్టుకుంటే నాకు రాగానే 7 సార్లు వేసింది. నేను శాలువ తీసుకోవడం మానేసి 2 సంవత్సరాలు, నేను శాలువ వేయడం మానేసి కూడా 2 సంవత్సరాలు. సిరిపురం బిడ్డలై ఉండి చేనేత వస్త్రాన్ని ప్రపంచానికి చూపించి 28 ఏళ్ళు 29 ఏళ్ళు చేనేత బెడ్షీట్ల మీదనే పడుకున్న నేను జైల్లో తెలిసి తెలవక తప్పులు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న జైలు ఖైదీలు వరంగల్కు రాజమండ్రికి పోయి నేను బస్సు ఎక్కిపోయి లారెక్కిపోయి బెడ్షీట్లు కొనుక్కొచ్చుకున్న కొన్ని రోజులు. వాళ్ళు నేసిన మ్యాట్లు కూడా మా ఇంట్లో కొన్ని రోజుల వరకు ఉండే. ఇప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి చూసి చూసి నాకు యాస్టకు వచ్చి ఆ బెడ్షీట్లు సాక్ష్యం కూడా శ్రవణే. 1 సంవత్సరం కింది వరకు నేను డబ్బులు కొడితే శ్రవణ్ నాకు పంపించేటోడు ఉన్న పిల్లల్ని పండించి. అట్లాంటి సిరిపురం బిడ్డలు ఎవడు నేసిన శాల్వని సిరిపురానికి వచ్చింది. ఎందుకు ఈ శాల్వలు కొనుక్కొచ్చిండ్రు? 150 రూపాయలు పెడితే శాల్వ వస్తుంది కదా, మీరు ఆ గుడ్డిస్తే నా కొడుకు లాభ పాయింట్ గుడ్డించుకుంటుంది కదా. నా ఇంట్లో